హలో అందరికీ ఈరోజు మన వీడియోలో తమిళ్ స్పెషల్ స్వీట్ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఈ సంక్రాంతికి ఈ స్వీట్ని ట్రై చేసా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ స్వీట్ని చేయడం కోసం అయితే నేను మట్టి కుండనైతే వాడుతున్నా. మీరు తీసుకున్న కుండ కొత్తదైతే కనుక దీన్ని 1 డే మొత్తం వాటర్లో ఉంచి నెక్స్ట్ డే మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకుని బాగా బాయిల్ చేయాలి. మనం తీసుకున్న మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా 30 మినిట్స్ పాటు నానబెట్టిన పెసరపప్పుని ఉడకబెట్టాలి. పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. పెసరపప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలల్లో ఈ పెసరపప్పు స్మాష్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పెసరపప్పు ఈ పాలల్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని కొలుచుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. లాస్ట్లో కొంచెం ఇలాచి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే.